లేరు, ప్రమోషన్ లేదు. వేరే ఆరోగ్య ప్రైవేట్ అందరూ ఏమైంది అంటే వాళ్ళు వచ్చి టచ్ చేసి మనకు ఏం చేస్తారంటే మన స్టోర్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటారు. కాంటాక్ట్లో ఉంటారు. స్టోర్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళు డైలీ మార్నింగ్ వచ్చి 6 o'clockకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే డ్రాప్ చేసేస్తారు, డబ్బులు తీసుకుని డైలీ వెళ్ళిపోతారు. ఇది ఏదంటే విజయ సప్లై లేదు, టచ్లో ఉండదు. సార్ మన దగ్గరికి టోల్ మిల్క్, స్టాండర్డ్ మిల్క్, హోల్ మిల్క్ సప్లై చేస్తారు సార్. 3% ఫ్యాట్ ఉంటుంది సార్, ఎస్ఎన్ఎఫ్ 8.5%. స్టాండర్డ్ మిల్క్ సార్ 4.5% ఉంటుంది. హోల్ మిల్క్ వచ్చేసి 6% ఫ్యాట్ ఉంటుంది. హోల్ మిల్క్ సార్ 6% ఫ్యాట్ ఉంటుంది. హోల్ మిల్క్, ఫుల్ క్రీమ్ మిల్క్, ఫుల్ క్రీమ్ ఫుల్ మిల్క్, టీ హోటల్స్ మెయిన్గా ఫుల్ క్రీమ్ మిల్క్. ఎస్ సార్, ఫుల్ క్రీమ్ మిల్క్ మనం కూడా ప్యాక్ చేస్తాం ఉంది సార్. మీకు మన ఏ విధంగా తీసుకుంటుందా ఆవులు గేదెలు ఎక్కువ కామన్ ఆవులు ఉత్తమంలో అంటే ఫ్యాట్ మీరు ఫ్యాట్ కావాలంటే ఫ్యాట్ ఇస్తారు, చేస్తారు. సెకండ్ రేట్ అంతే, మళ్ళీ మనం సేమ్ రేట్. ఇంకా సార్ వాళ్ళకి ఎంఆర్పీ రేట్ మనకంటే ఎక్కువ ఉంది సార్. అంటే ప్రైవేట్ డైరీస్ 2 రూపీస్ ఎక్స్ట్రా ఎక్కువనే ఉంది సార్. మనది హెరిటేజ్ వాళ్ళది సేమ్ ఉన్నాయి సార్ ఇప్పుడు రేట్స్. టీఎం అయినా, స్టాండర్డ్ మిల్క్ అయినా, ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా సార్. జెర్సీ వచ్చేసి మన దానికంటే 2 రూపీస్ ఎక్స్ట్రానే ఉంది సార్. ఎస్ సార్. ఎందుకంటే ప్రమోషన్ చేసి తిరిగితే పెద్ద సీరియస్గా తీసుకోండి సార్. మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది విజయాకి. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఈ షెల్ఫ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. విజయాలో కెమికల్స్ కానీ అడాల్టరేషన్ ఉండదు కాబట్టి పగిలిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. షెల్ఫ్ లైఫ్ మీద ఎంత ఉంటుంది? ఈ మధ్య 2 days వచ్చింది. మొన్నటి వరకు 1 day ఉండే, 5 days 6 days కస్టమర్ కూడా ఊరికి పోతుంటే పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్ వేసేసి షెల్ఫ్ లైఫ్ ఆరోగ్యం ఉంది. ఈరోజు 5 days 6 days ఉంటుంది. ఊరిపోతుంటే ఫ్రిడ్జ్లో వేసేసి వచ్చేదాకా పాలు ఉండాలని అనేది కరెక్ట్ కాదు. అది మన బాడీలో కెమికల్ స్లో పాయిజన్ ఎక్కించుకున్నట్టు లెక్క. దాంతో మన విజయ అనేసరికి ఏం తొందర పలిగిపోతున్నాయి, అవగాహన లోపం తప్ప దీంట్లో వేరే ఏముండదు. అది ఇదంతా మనం బిజినెస్ కూడా చేస్తారు. ఇక్కడ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు, ఇది బిజినెస్ కాదు. చేపలు ఎందుకు వేస్తున్నాం? చేస్తూ ముందు గెలుపు రోజు బతకాలి. మన డిస్ట్రిక్ట్ వేస్తే మంచిగా వేస్తే 6-7 కోట్ల పంట వస్తుంది. గత ప్రభుత్వాలు సగం వేసినట్టు కాదు, ఇట్లా ఎంచిపిచ్చేస్తున్నాం. మన కలెక్టరు మేము పోయి ఎంచిపిచ్చేస్తున్నాం. చేస్తుంది వాడికి పైసలు వచ్చి అప్పుడు చేసి రాయట. ఆటో నడిచే, రిక్షా నడిచే, ఓటో నడిచే, ఛాయ నడిచే, అంతేనా? చక్కని గోర్పు ఈడ పెరుగుతున్నది. ఫారెస్ట్ పెరుగుతున్నాం, 100% వస్తుంది గ్రోత్. వాళ్ళకి ఇవ్వాలి. ఈ పాలు కూడా ఎవరు కొద్దిగా భూములు లేని వాళ్ళు కొన్ని బట్టలు కొట్టుకొని దాని మీద కుటుంబం నడిపించడం వస్తారు. మనం ఏం చెప్తున్నాం, వాళ్ళకు కూడా ఇండియాలో అంత రేట్ ఎవరు, ఇండియాలో ఏమైనా రేట్ 10 రూపాయలు లీటర్కి ఎక్కిస్తున్నాం. ఈ కామారెడ్డి వాళ్ళు వచ్చి మొన్న రంగారెడ్డి వాళ్ళు కామారెడ్డి వాళ్ళు వచ్చి చైర్మన్కి రిక్వెస్ట్ చేస్తున్నారు, 5 రూపాయలు తక్కువ 5 చాలు అంటున్నారు. సీఎం గారు ఒప్పుకుంటే ఇప్పటికి మనం 100 కోట్లు ఇచ్చినాం. 4 months 5 months పాత ఎవరికి వాళ్ళకు పావులకు ఇచ్చేది. మొన్న నుంచి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మన బిల్డింగ్ అవన్నీ డిస్కౌంట్ అంతా పెరిగిపోయింది. మన దగ్గర కామాండెంట్ 25,000 వస్తాయి, 25 నుంచి 30,000 పాలు వస్తాయి. మన దగ్గర 20,000 పాలు. ఇదంతా లూజ్. ఇలా మనం 40% నిజామాబాద్లో వాళ్ళు సొంత నెక్స్ట్ పోస్టులు తీసుకుంటాం. మనం
80-90 కాడికి తీసుకుంటాం. దాన్ని అందరికీ మరి మంచిగా పోయేలా ఒకటి ఏంటంటే మీ అందరికీ నా రిక్వెస్ట్, పాలు చెడిపోతాయి, ఎస్ ఎక్కువ రోజు ఉంటే మనకు పోతాయి. దాని కొరకు ఏంటి ఫోటోస్ వేయచ్చు. వాడి తెలుగులో మన తెలుగు అందరూ చదువుకుంటూ ఫోటో వేస్తే మనకు మన పిల్లలకు ఎందుకు ఖరాబ్ ఉంటుంది. ఇది సెకండ్, నువ్వు హైదరాబాద్కే చేయొచ్చు. ఈడికి హైదరాబాద్ తీసుకుపోయిన ఒక రోజు కంటే ఎక్కువ ఆడ కొట్టి పోయి మళ్ళీ మూడు రోజులకు వస్తుంది. ఇంకా సెకండ్ డే ఇస్తున్నామా, ఇవాళ వస్తున్నాయి. ఇప్పుడు నైట్లో డేలంతా ఫిల్లింగ్ చేసి ఇచ్చేస్తున్నాం. 2 రోజుల కంటే ఎక్కువ కాదు మనం. 2 రోజుల్లో మా అందరితో మనం ఖరాబ్ కాకుండా చూసుకుంటాం. ఖరాబ్ కాకుండా మన ఈ ప్యాకెట్ ఏ ప్యాకెట్ వాడు టెట్రా ప్యాకెట్ కొట్టచ్చు. ఎవరికి ఇస్తున్నాం టెట్రా ప్యాకెట్? పిల్లలకు ఇస్తున్నాం హాస్టల్లో. ఎవరికి ఇస్తున్నాం? మేము ఇప్పుడు మొన్న నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్, కాలేజ్ హాస్టల్స్ మొత్తం మనం తీసుకున్నాం. పాలు ఉన్నాయి, పెరుగు ఉన్నాయి. 600 కిలో నెయ్యి, ప్యూర్ ఆవు పాలు, ఆవు పాలు మిక్సింగ్ ఉన్నది, పేడ ఉన్నది, చీజ్ ఉన్నది, పౌడర్ ఉన్నది. 2,000 టన్నుల పౌడర్ ఉన్నది. ఈరోజు ముందు నేను చూసే వరకు 2,000 టన్నులతో సెలవు వచ్చి ఆలోచనకి ఎక్కడికి వస్తున్నారు, కర్ణాటక వస్తున్నారు. యాక్చువల్లీ అది 4,000 వస్తాయి, 2,600 ఇస్తున్నారు. వాళ్ళ వచ్చి మాకు మీరు బడ్జెట్ వేసారు, మళ్ళీ మీరు ఈ పంట 4,000 తీసుకుంటున్నారు. 2,600 ఇచ్చేస్తున్నాం. 50 కోట్ల నెయ్యి, పౌడరు ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు అవి ఉన్నాయి? ఎండు పాలు తీసేస్తే అవి ఏమున్నాయి? ఇది మన బిజినెస్ కాదు. మీకు మంచిగా ఉండాలో దాని కొరకు అర్థమైందా? దాని కొరకు మీ అందరినీ మొత్తం మన దగ్గర అయితే రూల్ పాలు తీసుకోండి. పార్లమెంట్ మీద ఏమైనా ఉండాలి. మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒక ఫ్యాట్ ఎక్కల దగ్గర వల్ల పెంచిస్తామని. ఆవు పాలు వస్తున్నాయి, కొన్ని గేదె కలపాలి, ఫ్యాట్ కలుగుతుంది కాదు. మన గేదె కావాలంటే ఇవ్వచ్చు. ఇప్పుడు 160 ml, ఇప్పుడు 200 ఉన్నాయి. నేను 160 ml ఇవ్వండి, అది కొట్టేస్తారు పాలు. రౌండ్ ఫిగర్ కోసం, అమౌంట్ రౌండ్ ఫిగర్ కోసం రౌండ్ 10 రూపాయలు. ఇది మీ కష్టాలే. అంటే నేను ఎందుకు వెళ్తున్నాం? సుదర్శన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంకోటి గారు గవర్నమెంట్ తెలుగు సంస్థనా ఈ గవర్నమెంట్లో మీరందరూ దయచేసి ఏదైనా ప్రాబ్లం చెప్పండి. మాకు ఇంకోటి చెప్తున్నా, ఈ పిల్లలు పాలేస్తారనుకోండి, వాళ్ళు నవ్వు చేసేపిస్తాను. ఓన్లీ విజయ్ డైరీ పాలు వేయాలి. ఏదైతే విజయ్ డైరీ అని మనం గతంలో మన పిల్లలకు కానీ మనకు కానీ ఎటువంటి మిక్సింగ్ కానీ ఎటువంటి అడల్ట్రేషన్ పాలు తాగకుండా వేరే పాలు అడల్ట్రేషన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పెద్దవాళ్ళు అక్కడి నుంచి విజయ్ డైరీ అని పెట్టారు. విజయ్ డైరీలో కూడా చిన్నగా 3, 4, 5 గేదెల మీద కుటుంబం పోషించుకుంటారు కాబట్టి అటువంటి వాళ్లకు మనం ఎటువంటి తప్పులు చేయొద్దని మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత
లీటర్కు 10 రూపాయలు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా లీటర్కు 10 రూపాయలు ఎక్కిస్తా ఉన్నాం. కాబట్టి మన దగ్గర కూడా నిజామాబాద్ డిస్టిక్లో కానీ కామారెడ్డి డిస్టిక్లో కానీ 40,000 లీటర్ల వరకు వస్తుంది. ఇది గేదెలే కానీ ఆవులే కానీ. కానీ మన దగ్గర అమ్మేటి కేవలం 10,000. ఇంకా 30,000 లీటర్లు మనం హైదరాబాద్ పంపించవలసి వస్తుంది, వేరే వేరు పంపించేస్తున్నాం. కాబట్టి మేము 2 days కింద రివ్యూ చేశాం. ఈ పాలల్లో ఎటువంటి అడల్ట్రేషన్ ఉండదు, ఏముండదు. కాబట్టి ప్రతి స్కూల్స్కు కానీ కాలేజీలకు కానీ హాస్టల్స్కి కానీ గత 4 నెలల నుంచి ప్రభుత్వం విజయ్ డైరీ పాలు పంపిస్తూ ఉన్నాం. పిల్లల హెల్త్ కదా ఇక్కడ కూడా ఈరోజు మన బోధన పట్టణంలో కూడా నిజామాబాద్ బోధన ఆర్గం కానీ ఇక్కడ పాలు కూడా విజయ్ డైరీ వాడాలనే ఉద్దేశంతో మిత్రులు అందరూ హోటల్ మిత్రులను పిలిపించాం. తప్పనిసరిగా ఇది మన పాలు, మన ప్రభుత్వం పాలు, ఎటువంటి అడల్ట్రేషన్ లేవు. కాబట్టి హోటల్స్ వాళ్ళు అదే పాలు వాళ్ళని, అదేవిధంగా నా మహిళలకు, అక్కలకు, చెల్లెలకు కూడా చెప్తా ఉన్నాను, రేపటి నుంచి వేరే బంద్ చేసి ఎవరైనా పిల్లలు వచ్చి ఆ పాలు వేసినా తీసుకోకుండా మీరు విజయ్ డైరీ కావాలంటే దాంట్లో ఎటువంటి అడల్ట్రేషన్ ఉన్నా మేము అందరం రెస్పాన్స్ తీసుకుంటాం. కాబట్టి దయచేసి हमारा बहनों को भी मुस्लिम हो, टीचर हो, शिक्षा हो, सब लोगों को मेरा रिक्वेस्ट क्या है, इसमें किसी विजय डायरी में विजय मिल्क में कौन सा टाइप में ये अडल्ट्रेशन नहीं रहता. मेहरबानी करके अपने बच्चों को लो. क्या थोड़े लोग बोलते विजय डायरी जल्दी खराब होता है. यस, अपना फ्रेश रहता, इसमें फोल्डर वीडियो कुछ नहीं मिलाते. उस वास्ते 2-3 दिन में खराब होने के चांसेस है. मगर एक दिन में अपने सप्लाई हो रहा, यही निजामबाद में फालतू बना रहे, एक दिन में आ जाता अपने को. कुछ और एक दिन रख रहे हैं तो फ्रिज में रखे तो खराब नहीं होता. ये भी मेहरबानी करके मेरे बहनों भाइयों सब लोग विजय डायरी यूज करने की रिक्वेस्ट करें. एक ही रिक्वेस्ट क्या है, किसका है, किसके वास्ते कर रहे हैं, अपने लिए, अपने दादे के लिए, बच्चों के लिए. दूसरे यूज ही नहीं करने. ये फ्रेश आता, मिलावट चाहिए, जो मुझे शुद्ध याद आता. वो स्मेल की वजह से जो है ना पब्लिक जो है अवॉइड कर रही है, वो तो चाय भी जो है छोड़ के चले जाते हैं. परसों से चेयरमैन वाले एक्सपीरियंस होता है, अच्छा है. एक आईएएस ऑफिसर परसों पोस्ट भी था. अब जितने भी डायरी अब आए साहब पूरे, पहले विजय डायरी से चलता था, अब हम लोग 90% वो यूज़ करते थे. लेकिन अब 6-8 महीने पहले बीच में जो है ना बहुत ज़्यादा, लास्ट रमजान में हम लोग क्लोज करे.
बिल्कुल रियल फैक्ट है वो। अगर कभी आप बोले तो मैं आपके लिए पर्सनली वो मंगा के चाय भी बना के आपके सामने पेश करूँ। इसका अलग भैंस का अलग है, मगर उसमें दूसरे डेयरियों में, विजय डेयरी में एक ही प्रॉब्लम है, दूध अच्छा है क्वालिटी, मगर उसमें एक स्मेल आता है। रमेश పైప్ లైన్స్ అన్ని క్లీన్ చేస్తుంది దట్ టైం అంతా అప్పుడే ఒకసారి వస్తుంది సార్. అంటే క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది, కొంచెం స్మెల్ అనేది ఉంటుంది. క్లీన్ చేసింది विजय डेयरी का दूध लेकर चाय में हम दो, आपको जो मिक्सिंग करने का हम दो, जैसा करना है वैसे ऑफिसर से हम बैठे हुए हैं और वहाँ करते हैं। आप जो बुआरी बोल के बोले ना, वो भी रेक्टिफाई करने की जिम्मेदारी भी है। साहब का मकसद एक ही है, या दूध का बिजनेस हो, दूध चाय के होटल का बिजनेस हो, मच्छी का बिजनेस हो, बकरों का बिजनेस हो, हमारे सिस्टम में दिख रहा है। तो अपना जो यहाँ पर हम पैदावार होता है वो पैदावार अपने लोग इस्तेमाल करना, अपने लोगों का हेल्थ अच्छा रहना और अपने पास ये पैसा रोटेशन होना, ये हुकूमत का मकसद है। पर्सनल किसी का भी नहीं। शुगर सेंटर साहब इसलिए इसको ट्रस्ट कर रहे हैं कि यहाँ बाहर से लाके हम जो यूज़ कर रहे हैं उससे अपने क्या नुकसान है, क्या फ़ायदा है, इसलिए अपन हम लोग सब आप लोग को समझाने के लिए, आपके पास फिरने के लिए, डेयरी वालों से बात करने के लिए हम आपके साथ हैं। और ये रिपोर्ट आपको 10-15 दिन में सक्सेस होना। आप लोग लेना विजय डेयरी से, जो लोग आपकी जो कमियां जो बता रहे ना चाय में, वो भी रेक्टिफाई हो जाएगा। और जो डीलर्स है आप लोग रहेंगे, घर घर जाके समझाने की जिम्मेदारी जो भी हम लोग की आपके साथ रहेंगे। आके बोरी के घरों में विजय डेयरी का इस्तेमाल करना सही रहता, अच्छा रहता, हेल्थ के लिए अच्छा रहता। जो आने वाला पैसा 4 पैसे अपने ज़िले में रहते और वो पैसे जो भी रेट जो आ रहा तो उनका फ़ायदा होगा। जैसे तो हमारी ख्वाहिश शुगर सेंटर साहब की ख्वाहिश हुई है, गवर्नमेंट की ख्वाहिश भी सरकार भी आएगा 6 months में अपन भी डालना शुरू कर